రెడ్ బుక్ విశాఖ నుండి ప్రారంభం కావాలి. మంత్రి నారా లోకేష్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కోడిగుడ్ల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్ అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని అధికారులు తక్షణమే కూల్చివేసే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని మంత్రి నారా లోకేష్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం నగరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నారా లోకేష్ ను బివి రామ్ కలుసుకుని పలు అంశాలపై ఫిర్యాదులతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా రెడ్ బుక్ ఎక్కడా అని వైసీపీ నేతలు హేళన చేస్తున్నారని, ఈ నేపథ్యంలో విశాఖ నుండే రెడ్ బుక్ రుచి ఏమిటో చట్టపరంగా అక్రమార్కులకు చూపించాలన్నారు. ఈ నేపథ్యంలో పంతులు మేడ వద్ద ఉన్న గుడివాడ అమర్ కాంప్లెక్స్ ను హైదరాబాద్లో ఏ విధంగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారో అదేవిధంగా అమర్ నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూడా నేలమట్టం చేయాలన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చివేసిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో తీసుకున్న అన్ని నిర్ణయాలని తిరగగొద్దోడాలన్నారు. అనర్హులైన ప్రొఫెసర్ల నియామకాలు, ప్రదానం చేసిన పిహెచ్డీల పైన విచారణ ఆదేశించి విచారణలో తప్పని తీరైతే దానికి సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేయాలి అని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఆయన హయాంలో నిధులు అవతవకలు చేశారు. అలాగే చాలామంది ప్రొఫెసర్ని అర్హత లేకపోయినా సరే నియమించారు. కొంతమంది పిహెచ్డీ స్కాలర్షిప్ పిహెచ్డీలు కూడా ఆయన కావాల్సిన మనిషికి ఇచ్చారు. కాబట్టి ఆయన హయాంలో ఇచ్చిన అన్ని దర్యాప్తు చేసి అవన్నీ విత్డ్రా చేయడం కొట్టడం జరిగింది. అలాగే ప్రసాద్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో రాజశేఖర్ విగ్రహం ఉంది. విశ్వవిద్యాలయంలో రాజశేఖర్ విగ్రహం ఉండటం వీల్లేదు. మరి ఎందుకు నడిపిస్తున్నారో తెలియదు. ఆ విగ్రహాన్ని తీసేమని చెప్పారు. లేకపోతే తెలుగు శక్తి త్వరలోనే తొలగించిపోతుందని చెప్పి చెప్తాం. ముఖ్యంగా ఇవాళ గాజువాకలో, విశ్వేశ్వర నగర్లో అక్కడ అధికారులు ఇంకా మైండ్ సెట్ మారలేదు. మన ప్రభుత్వం వచ్చినా, ప్రజాప్రభుత్వం వచ్చినా సరే ప్రజల్ని పీడిస్తుంటున్నారు. అక్కడ జస్ట్ 150 మీటర్లు డివైడర్లు వేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు మమ్మల్ని, మన పార్టీని అసహించుకుంటున్నారు. మేము ఒకటే చెప్పాం, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఏం కోరుకున్నారో ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా మీరు చేయండి సార్. మీ వెంట ప్రజలు ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కూటమి ప్రభుత్వానికి 120 సీట్లు ఇచ్చారంటే కేవలం చంద్రబాబు నాయుడు విజువల్ లీడర్ కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయికతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే ఉద్దేశంతో ప్రజలు ఓటిచ్చారు. ఇవాళ వైకాపా పార్టీ రెడ్ బుక్ ఓపెన్ కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా హేళన చేస్తున్నారు. రెడ్ బుక్ అన్నారు, ఏమి నాకు రెడ్ బుక్ ఏదని చెప్పి హేళన చేస్తున్నారు. దయచేసి ఆ రెడ్ బుక్ని విశాఖలో స్టార్ట్ చేయమన్నాడు కోడిగూడ శాఖ మంత్రి అమర్ని. మన పార్టీలో మనం భిక్షిస్తే ఇవాళ మన పార్టీనే తిడుతున్నాడు. గతంలో పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కూల్చేసిన అధికారులు ఇవాళ అమర్ బిల్డింగ్ ఇప్పుడు దాకా కొంచెం నోటీస్ ఇచ్చారు. ఏంటి అడుగుతున్నాను అంటే అధికారులు ఎందుకు కుమ్మకాస్తూ అడుగుతున్నాను అంటే మన అధికారులు ఉన్నా సరే, కేవలం అధికారులు మన ప్రభుత్వం ఉన్నా సరే అధికారులు ఇంకా వైసీపీ కుమ్మకాస్తున్నారు. దయచేసి మన ఎలాగైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కూల్చారో హైదరాబాద్లో, అలాగే అమర్ కాంప్లెక్స్ కోల్చమని చెప్పి కోరుతున్నాను. జై హింద్.